సొంత సామాజిక వర్గం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరిస్తున్నారు? దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. కొడాలి నానిని ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరి దెంగలూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఏకంగా 9 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నా. నా పక్కనే దేవనేని అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు, చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. తలసిల రఘురాం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, నాతో పాటు 15 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు. ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద 3 కేసులు పెట్టారు. ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎంబీబీ సత్యనారాయణను చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. మా పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఏం పాపం చేశారు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు అన్న బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు, ఒకరు పెదకూరుపాడు, ఒకరు వెనుకొండ, ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోను చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. నా పక్కనే తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే శివ ఉన్నాడు. ఏం పాపం చేశాడు అని చెప్పి శివాను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం. రైట్. ఇకపోతే పోసాని కృష్ణమురళి, దగ్గుబాటి సురేష్, ఇంటూరి రవికిరణ్ సోషల్ మీడియాకు సంబంధించి, పాలేటి కృష్ణవేణి భర్త రాజకుమార్ ఇంకా ఆమెను కూడా వేధించారనుకోండి. ఏంటి సొంత సామాజిక వర్గాన్ని కాటేసే విష పురుగులుగా ఎందుకు తయారైపోతున్నారు? సార్, ఇక్కడ ఒక అంశం నేను మామూలుగా అది ఇన్ ఎనీ సబ్జెక్ట్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది సార్. అది మీరు బిజినెస్లో తీసుకోండి, అడ్మినిస్ట్రేషన్లో తీసుకోండి, పాలిటిక్స్లో తీసుకోండి, వేర్ ఎవర్ యూ వాంట్. నౌ పీపుల్ స్టార్టెడ్ కంపేర్ జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు, కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ని ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళ బుర్రలో తెచ్చుకొని ఆలోచించడం స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ మొన్న ఎన్నికల్లో మేము ఓడిపోయి ఉండొచ్చు. అయితే వాళ్ళకి సంవత్సర కాలం తర్వాత బిగినింగ్లోనే స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పినటువంటి అనేకమైన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా సూపర్ 6 అనండి, 7 అనండి, ఏవైనా సరే, అసలు ఇన్ని అబద్ధాలని మనం ఎలా నమ్మాం? తల్లిదండ్రులు అయితే వాళ్ళు భావిస్తూ ఉన్నారు, మన పిల్లలకి బుద్ధులు చెప్పేవాళ్ళం కదా మనం, పిల్లలకి రే మీరు ఎక్కడ ట్రాప్లో పడద్దు, అబద్ధాలు వినొద్దు అని చెప్పేవాళ్ళం కదా, మనం ఎలా ట్రాప్లో పడ్డాం అనే దానిలోకి వీళ్ళు వచ్చేసారు. ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఉంటే క్లస్టర్డ్ సొసైటీ, అంటే అనేకమైన కులాలు ఉన్నటువంటి, అనేకమైన ప్రాంతాలు ఉన్నటువంటి, అనేకమైన భాషలు, అనేకమైన మతాలు ఉన్నటువంటి సమాజంలో ఉన్న పొలిటికల్ వ్యవస్థ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రెడ్డిస్ మాత్రమే ఆయన వెనకాల ఉండాలి, మిగతా కమ్యూనిటీస్ ఎవరు ఉండకూడదు. నేను కమ్మ కాబట్టి కమ్మస్ మొత్తం నా వెనకాల ఉండాలి, అటు కాదంటే రెడ్డిస్ ఇక్కడ ఎవరు ఉండకూడదు, లేకపోతే ఎస్సీస్ ఒక వర్గం ఉండాలి, ఇంకొక వర్గం ఉండకూడదు, ముస్లిమ్స్ ఒక వర్గమే ఉండాలి, ఒక వర్గం ఉండకూడదు. ఈ డివైడ్ అండ్ రూల్ అనేది ఏదైతే ఉందో, దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ దిస్
సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివెన్ బై ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రకారం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, దీన్ని నిర్మూలించడం పాలకుల బాధ్యత, అట్లనే అపోజిషన్ వాళ్ళ బాధ్యత కూడా. 76 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం అని చెప్పుకునే మనం 76 సంవత్సరాలుగా ఎవడో ఒకడు పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ కులం అనేది ఉందా, పోయిందా? కులం పోవాలని రాసుకున్నాం మనం, కులాన్ని మినిమైజ్ చేయాలని రాసుకున్నాం. ఈరోజు కులాన్ని వాడుకోవటానికి ఎవడైతే ఉపయోగపడటం లేదో వాడిని వేటేయటం కూడా మన బాధ్యత అయిపోయింది. ఈరోజు గెలిస్తే, గెలవకపోతే అది వేరు, మళ్ళీ అందరిని నమ్మంటాం, కూర్చోమంటాం, టీ తాగుతాం, వాళ్ళకి పార్టీలు ఇస్తాం, ఇవన్నీ చేస్తాం. మీరు ఇందా చదివిన లిస్ట్ అంతా కూడా ఒకటి మీరు చెప్పారు కాబట్టి కుల వ్యవస్థ గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యం. ఈ రోజుకి టీడీపీలో బీజేపీ నాయకుడు, మళ్ళీ పక్కనున్నది టీడీపీకి సంబంధించినటువంటి నాయకురాలు అనుకుంటా, ఎంత అవమానించారో ఒక దళితుడిని ఒక్కసారి బహిరంగంగా అవమానిస్తున్నారు. అయితే సార్ ఇది మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. మీరు కూటమిని లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మీరు ఒక్కసారి చూడండి. అంటే నేను ఇక్కడ కొంతమందిని గౌరవించదగిన స్థానంలో ఉన్న వాళ్ళని నేనేం అనట్లేదు, కానీ ఊరక కమ్యూనిటీని మాత్రం చూపిస్తున్నా. బట్ వాళ్ళు ఆ కమ్యూనిటీ కోసం పనిచేసేవాళ్ళు కాదు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? ఏ కమ్యూనిటీ? బీజేపీ నాయకురాలు ఏ కమ్యూనిటీ? ఓకే. సిపిఐ నాయకుడు ఏ కమ్యూనిటీ? సిపిఎం నాయకుడు ఏ కమ్యూనిటీ? ఓకే. అంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు వెళ్తున్నట్టు? అంటే మిగతా వాళ్ళందరూ కూడా కిందే కూర్చోమంటారు. రామ్నాథ్ కోవింద్కి తప్పలేదు సార్. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా చేసిన సామాజిక వర్గాన్ని కూడా ఎందుకు ఘాటేస్తున్నారు అనేది క్వశ్చన్. అంటే నేను అదే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, పేరుకి మీరు ఒక అంశాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, మనం మొన్నే ఒక వెన్నుపోటు కార్యక్రమాన్ని ఒకటి పెట్టాం. ఈ వెన్నుపోటు ఎక్కడ బిగిన్ అయింది? ఎవరితో బిగిన్ అయింది? ఎన్టీ రామారావు గారితో బిగిన్ అయింది. ఆ వెన్నుపోటుకి కారకులు అయినటువంటి వ్యక్తుల్ని ఎవరెవరు ముందు పెట్టారు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, హరికృష్ణ కానీ లేకపోతే ఇంకొక కృష్ణ కానీ ఎవరైనా సరే. తర్వాత కమ్యూనిస్ట్ నాయకులు ముందు పెట్టారు. ఈయన మాత్రం దూరంగా ఉన్నాడు. అంటే తన సొంత మామని, తన సొంత కులాన్ని కాటేయాలన్నా ఎవరిని ముందు ఎవరిని పెట్టారు? కొట్టాలనుకుని కొట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ పాపం ఎవరండి వీళ్ళందరూ? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఆయన తెలియకుండా ఎందుకు చేరారు వీళ్ళు? ఆయన ఏం హక్కు ఉంది? కొడాలి నాని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఉండటం ఏంటి? ఆయన బూత్ తిట్టడం ఏంటి? వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఉండటం ఏంటి? అబ్బాయి చౌదరి ఎక్కడో లండన్ లో ఉద్యోగం చేసుకునేవాడు. రాజశేఖర రెడ్డి గారు 2వ వర్ధంతి జరిగితే నేను లండన్ వెళ్ళాను. అక్కడ మాతో ఒక బహిరంగ సభ పెట్టించాడు. అక్కడున్నవాడు వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీలో చేరటం ఏంటి మా పర్మిషన్ లేకుండా? లేకపోతే ఇంకొక అతను చేరటం ఏంటి? ఇవన్నీ కూడా ఎవరైతే ఇక్కడ శంకర్రావు గాని లేకపోతే ఇందాక అన్న చెప్పినట్టుగా ఆ పేర్లన్నీ కూడా తలసిల రఘురాము, బొల్లా బ్రహ్మనాయుడు, సో ఎవరు వీళ్ళందరూ ఎందుకు చేరారు? అంటే ఇది ఒక రాజకీయమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము. పాలిటిక్స్ వచ్చేసరికి అనేకమైన రాజకీయ పార్టీల్లో అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. నువ్వు అసలు కులాన్ని బట్టే కదా నువ్వు రక్షిస్తుంది. కాబట్టి సొంత కులాన్ని ఎందుకు వీళ్ళు మింగేస్తున్నారంటే, నాకు తెలిసి స్వతహాగా కమ్మ కులస్తులకి ఒక క్యారెక్టర్ ఉంది సార్. వాళ్ళు చేసుకునే బిజినెస్ కానీ రాజకీయం కానీ చాలా వరకు ఇతరులను గౌరవిస్తూ న్యాయంగా చేస్తారు. న్యాయానికి ఎప్పుడైనా మీరు అన్యాయం చేస్తున్నారని వీళ్ళు అడ్డం తిరిగితే వాళ్ళ మీద వీళ్ళు వేటేస్తారు. వాళ్ళ సాక్రిఫైస్ పక్కకి వెళ్ళిపోతుంది, వాళ్ళ మంచితనం ముందుకు పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళు అసలు రాజకీయాల్లో మాకు తెలియకుండా మీరు ఎక్కడ ఉండకూడదు. ఇప్పుడు లోకేష్ గారే రెడ్ బుక్ తోటి ముందుకు వస్తా ఉంటే మీరు ఏదైనా ఉంటే లోకేష్ ని సంప్రదించాలి, కానీ జగన్ సంప్రదిస్తే ఎట్లా?